మహాదేవి, కుమార కార్తికేయుడు కనిపించడం లేదు. మేము కైలాసం అంతటా వెతికాం, కానీ వారెక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు కుమారుడు? తమకు చెప్పి వెళ్ళలేదా? లేదు. బహుశా పరమేశునికి చెప్పి వెళ్ళారేమో. నేను వెళ్ళి అడిగి వస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నీవు కార్తికేయుని చూసావా? లేదు మాత. నీవు చూసావా? లేదు మాత, నేను కూడా చూడలేదు. స్వామి, మన కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి చెప్పనైనా లేదు, నాకు చెప్పలేదు. అతన్ని మీరు వెతికించండి స్వామి. శాంతించు దేవి. కార్తికేయుడు సంచారానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు. చింతించవలసిన అవసరమేం లేదు. అతడు తమకు చెప్పి వెళ్ళాడా? లేదు, చెప్పి వెళ్ళలేదు. అంటే తమరు తమ దివ్య దృష్టితో చూసి చెప్తున్నారా సంచారానికే వెళ్ళాడని? అవును దేవి, అలానే జరిగింది. స్వామి సమాధిలో లీనమయ్యారే, ఇప్పుడు నేనేం చేయను? మహేశులు నిశ్చింతులైతే తమరెందుకు చింతిస్తున్నారు? కుమారుడు సంచారానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు. నిజానికి తారకాసుని చంపి విజయం పొందిన వాడికి భయం ఏమిటి? అతడెంతో శక్తివంతుడు, పరాక్రముడును. తమరు శక్తి సంపన్నలే. విజయ, పుత్రుడు ఎంతటి మహాయోధుడైనా, తల్లి ఎంతటి శక్తి రూపిణి అయినా, ఏమైనా తల్లి మనసు అనేది ఉందే. ఆ మనసు, ఒక పుత్రుడికి తల్లి అయిన మనసు ఎంతో సున్నితంగా, కోమలంగా ఉంటుంది. కుమారుడెప్పుడు జాగ్రత్తగానే ఉంటాడు. అవును, పరమయోధుడు, సాహసవంతుడు. అతని గురించి చింతించడం వ్యర్థమే. తమరు పుష్పమాలను తయారు చేసే పనిని పూర్తి చేయండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మునివర్యుల అగస్త్యులకు, దేవీమాత లోపాముద్రకు కార్తికేయుని సాదర ప్రణామాలు. ఎంత అదృష్టం! శివపుత్రుడే విచ్చేశాడా మా ఆశ్రమానికి? రా కుమార కార్తికేయ, నీకు స్వాగతం. అంటే మీకు నేను ఎవరో తెలుసా? తెలుసును. తారకాసురుని వధించి దేవతలకు హితం చేకూర్చిన వాణ్ణి తెలియని వారెవరు? శివపుత్రుని తెలియని వారెవరు కుమారా? మేము పరమేశ్వరుని ప్రార్థించాము. దక్షిణ ఖండంలో శివభక్తుని ప్రచారం చేయడానికి తమ ప్రతినిధిని ఎవరినైనా పంపమని. ఆ పరమేశ్వరుడు మా ప్రార్థనను అంగీకరించారు. తమరిని తన ప్రతినిధిగా చేసి పంపారు. ఇది సంతోషకరమైన విషయమే. లేదు మాత, నేనిక్కడికి ప్రతినిధి రూపంలో శివభక్తి ప్రచారానికి రాలేదు. మరి ఏ ప్రయోజనం కోరి విచ్చేశావు కార్తికేయ? కేవలం కుతూహలమే. ఆకాశ మార్గాన సంచరిస్తుండగా క్రింద ఆశ్రమ పవిత్ర వాతావరణము, తమరిని దర్శించాలనే కోరిక ఇక్కడికి తెచ్చాయి. మా తండ్రి శివశంకరులైతే ఈ విషయమై ఏమీ చెప్పలేదు. చెప్పవలసిన అవసరం ఏముంది? ఆయన మహిమలు విచిత్రమైనవి. ఆయన చేయవలసిందేదో ముందుగా చెప్పరు, కాని ఏదో ఒక ప్రకారంగా భక్తుల కోరికలను తప్పక తీరుస్తారు. తమరి అభిప్రాయం అర్థం కాలేదు. నేను పరమేశ్వరుని అభిప్రాయమే తెలుసుకుంటే తమకు నా అభిప్రాయం అర్థం కాలేదా? స్పష్టం చేస్తే తప్పక తెలుసుకుంటాను. స్పష్టంగా చెప్పేదే ఉంది. కేవలం నివేదన చెయ్యాలి. మీరిక్కడే ఉండిపోయి శివభక్తి జ్యోతిని వెలిగించండి. నేనా శివభక్తి అనే జ్యోతిని వెలిగించాలా? శివపుత్రుని కన్నా ఎక్కువ సమర్థవంతంగా ఎవరి పనిని చేయగలరు? కుమారా, శుభకార్యానికి ఆలోచన ఎలా? మునివర్య, తమరి అభీష్టం తప్పక నెరవేరుతుంది.
కానీ అందుకు ఆలస్యం ఉంది. ప్రస్తుతానికి సెలవు. కారణం? తల్లిదండ్రుల ఆజ్ఞను పొందకుండానే సంచారం చేద్దామని బయలుదేరాను. ఇక్కడ స్థిరంగా ఉండాలన్నా నేను వారి ఆజ్ఞను పొందటం అవసరం. అవశ్యం. తల్లిదండ్రుల ఆజ్ఞ పొంది చేపట్టిన కార్యాలే శుభాన్ని సఫలతను ఇచ్చి సుఖదాయం కాగలవు. నీవు నీ తల్లిదండ్రుల ఆజ్ఞ పొందిరా, మేము నీకై వేచి ఉంటాము. ప్రణామం మునివర్య. ప్రణామం మాత. నీ యాత్ర సుఖప్రదం కావాలి. వస్తాను మునివర్య. నేను త్వరగా వెళ్ళాలి. అమ్మ నా కోసం కలవరపడుతుంది. ఓం నమః శివాయ. ఇంకా విచారంలో మునిగి ఉన్నారా? ఏమైంది మీకు? పుత్రుడు కళ్ళ ఎదుట లేకుండా ఉంటే అతడిప్పుడు ఎక్కడ ఉన్నాడో అనేది కూడా తల్లికి తెలియకపోతే ఆమెకి ఏం జరుగుతుందో అదే నాకు జరిగింది. తమరు అకారణంగా చింతిస్తున్నారు దేవి. కుమారుడు శీఘ్రమే వస్తాడు. ఈవేళ మీరెప్పటిదాకా స్నానమే చేయలేదు. 2 పనులు ఒక్కసారి చేయడం ఎలా వీలవుతుంది జయ? 2 పనులా? 2 పనులేమిటి? స్నానం చెయ్యడము, కార్తికేయునికై చింతించడమును. 2 పనులు ఒకేసారి చేయలేకపోతే వాటిని విడివిడిగా చేయవచ్చు కదా. ముందు స్నానం చెయ్యండి. ఈ లోపు కార్తికేయుడు వచ్చేస్తాడు. చింతించటం అనేటువంటి 2 పని మీరు చేయవలసిన అవసరమే ఉండదు. పదండి, స్నానం చేయండి. సరే, ముందు మీరు వెళ్ళి అన్ని సిద్ధం చేయండి. నేను వస్తున్నాను. నంది, నంది. ఏమిటి మాత? నంది, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నీవిక్కడే ద్వారం వద్ద నిలబడి కాపలా ఉండు. జాగ్రత్త సుమా, ఎవరిని లోనికి రానివ్వకు. నేను ఉండగా లోపలికి వచ్చేటంత దుస్సాహసం ఎవరు చేస్తారు? మంచిది, మరి జాగ్రత్త. క్షమించండి పరమేశ, లోనికి వెళ్ళరాదు. ఏమన్నావు? నేను లోపలికి వెళ్ళకూడదా? నీవు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావు కదా. నీకేమైనా తెలుస్తోందా ఎవరితో ఏమంటున్నావో? నేను దేవాది దేవులు శివశంకరులకే చెప్తున్నాను. మహాదేవి యొక్క ఆదేశాన్ని అనుసరించే చెప్తున్నాను. ఆదేశం ఏమంటే ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకూడదు. బుద్ధిహీనుడా, నన్ను కూడా ఇతరులతో లెక్క కట్టావా? నేను మహాదేవికి పతిని. ఆ సత్యం సంపూర్ణ జగత్తుకు తెలిసిందే స్వామి. కాని నేను మహాదేవి ఆజ్ఞను నిర్వర్తిస్తున్నాను. కేవలం మహాదేవి ఆజ్ఞని నిర్వర్తిస్తావా? మహాదేవిని ఆజ్ఞ మాట ఏమిటి? తప్పక పాటిస్తా. అయితే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నా దారికి అడ్డు రాకు. అలా ఆజ్ఞ ఇవ్వకండి మహేశ, అది మహాదేవి ఆజ్ఞకు విరుద్ధమైనది. నాకు సేవకుడు అయ్యుండి నన్ను స్వామి అని అంటూ మహాదేవి ఆజ్ఞలనే పాటిస్తావా? నే తమరిద్దరికీ సేవకుణ్ణి కదా, నన్ను ధర్మ సంకటంలో పెట్టకండి మహేశ. సరే, ధర్మ సంకటంలో పడయ్యను. ఒకవైపుకు నెట్టేస్తాను. లే, అడ్డులే. మాతా పార్వతి, క్షమించండి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కార్తికేయ, ఎక్కడున్నావు ఇప్పటిదాకా? నేను నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నాను. నీకు నీ తల్లి గురించి కాస్తైనా విచారం లేదా? నన్ను వదిలిపెట్టి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతావో? ఇక ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగి మరీ వెళ్ళు. కానీ ఇది చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలి? ఏమిటి ఆలోచిస్తున్నావు పార్వతీదేవి? ఆశ్చర్యం, అత్యాశ్చర్యం. నీవింకా స్నానం కూడా చేయలేదా దేవి? ఇదేమిటి స్వామి? ఏమైంది? తమరిలా స్నాన మందిరానికి ఎలా వచ్చారో నేనెంతో భయపడిపోయాను. నీ స్వామిని చూసి భయపడ్డావా? ఇదేమిటి? స్వామికైతే ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే అధికారం ఉంటుంది పార్వతి. అధికారమా? అధికారానికి పరిమితులు, తగు సమయమూ ఉంటుంది. స్వామి, ఇక మీరు వెళ్ళండి. నన్ను స్నానం చేయనివ్వండి. సరే, నీ ఇష్టం.
నంది, నంది, ఆజ్ఞాపించండి మాత. ఆజ్ఞ కాదు, ప్రశ్న అడగాలి. నీకు తెలుసును కదా నేను స్నానం చేస్తున్నానని. మరి మీ స్వామిని లోనికి రాకుండా ఆపలేదెందుకని? ఆపానమ్మా, ఆపానమ్మా మాత. ఆపావా? ఎవరిని ఆపావు? మరి ఆగినదెవరు? ఆయన లోపలికి వచ్చేశారు. ఇక ఆపినదెప్పుడు? ఎవరిని? దీన్ని నీవు ఆపమంటున్నావా? నేను ఆయన ఆపడానికి ప్రయత్నించాను. ఆయనకు చెప్పాను కూడా, పార్వతీమాత స్నానం చేస్తున్నదని, లోపలికి వెళ్ళొద్దు అని. కానీ 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 ఏమిటి? కానీ ఆయన నన్ను నెట్టేసి లోపలికి వెళ్ళారు. ఇందులో నేను ఇంక చేయగలిగినదేముంది? ఆయన నాకు స్వామి, నేను ఆయన సేవకుణ్ణి. నీవు ఆయనకే సేవకుడివి. నా సేవకుడివి అయి ఉంటే నెట్టినంత మాత్రాన తొలగిపోయి ఉండేవాడివా? ఆయనను లోపలికి రానిచ్చేవాడివేనా నువ్వు? చెప్పు, ఏమంటావు? నేను కూడా చెప్పాను దేవి స్నానం ఆచరిస్తోందని. కానీ మహాదేవులది వినిపించుకోనేలేదు. మరి మేము ఆయన్ని ఎలా ఆపగలం? మాత, దేవాది దేవుని ఆపగలిగే సాహసం ఎవరు చేయగలరు? మీరంతా వివసులు, అసహాయులు అయితే ఇంకా మీరంతా వెళ్ళండి ఇక్కడి నుంచి. మేమంతా వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? ఏమా సమస్య? రక్షణ అనే సమస్య. మళ్ళీ ఇలాంటి సంఘటన జరగవచ్చు కదా. మహాదేవులు తమకు భర్తయే, అందువల్ల ఇది అంత దుఃఖ సంఘటన కాదు. అన్యులే ఉంటే భవిష్యత్తులో ఇలా జరిగితే ఎలా? రక్షణకు ఏర్పాట్లు అవసరమే. ఏకాంత రక్షణకై ఎవరో ఒక విశేష వ్యక్తిని నియమించవలసి ఉంటుంది. ఇక్కడందరూ మహాదేవుని గణాలే, ఆయనకు సేవకులే. తమరికెవరు గణాలు లేరు సేవించి కాపాడ్డానికి. మీకే గణాలుంటే నంది మహాదేవుని ప్రవేశించనిచ్చేవాడా? స్వామి పట్ల స్వామి భక్తి వల్ల తమని రక్షించవలసిన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలుడయ్యాడు. సరిగ్గా చెప్పారిద్దరూను. నేను ఈ విషయాన్ని గురించి గంభీరంగా ఆలోచించవలసి ఉంది. ఆలోచన కాదు, జరగాల్సింది పని. తమరు కుమార కార్తికేయునికి తమ రక్షణ బాధ్యతను అప్పగించరాదా? మీకు ప్రియపుత్రుడు కదా. కార్తికేయుడా? అతడు ముందు శివపుత్రుడు, తర్వాతే నావాడు. మరి అతడికి నిలకడ ఉంటేనే కదా ప్రతి చోటికి అలా సంచరిస్తూనే ఉంటాడు. నేను ఈ విషయం గురించి ఏదో ఉపాయం ఆలోచించాలి. పార్వతి, ఎవరు నీవు? ఇది ఎటువంటి ప్రశ్న? నిన్ను నీవే ఎరుగవా? నువ్వు నేనా? అవును, నీవు నా సగుణ రూపానివి, నేనేమో నీ నిర్గుణ రూపాన్ని. శక్తి, శివ. అయితే ఈ ఏకాకార రూపం ఎలా విడిపోయింది? లీలల సృష్టి కోసమే. లీలలా? ఏమి లీలలు? లోక కళ్యాణానికై, జనహితవుకై. ఎవరివి లీలలన్నీ? నీ పుత్రుడు. ఎవరు? కార్తికేయుడా? కార్తికేయుడు శివపుత్రుడు. అతడు నీ శరీరం నుంచి జన్మించినవాడు కాదు. అతడు నీ పుత్రుడై ఉండి కూడా నీవాడు కాదు. అతడు నా పుత్రుడు కాడు? అవును, కానీ కాదు కూడా. పుత్రుడు తల్లికి రక్షకుడవుతాడు, సగుణమాతకి. నీవు సగుణమాతవే. కార్తికేయుడు సంచార ప్రియుడు. మయూరం అతడి వాహనము. అతడు ఒకే చోట స్థిరంగా ఉండలేడు. అయితే మరి ఏమిటి ఉపాయం? సూక్ష్మ జగత్తు ఉపాయాలతో నిండినట్టిదే. వాటిని స్థూల జగత్తుకు తీసుకురావాలి. ఎలా? నీ సంకల్పంతోనే. సంకల్పం ద్వారా నీ దేహం నుండి దైహిక పుత్రుడికి జన్మనియ్యి. అతడే నీ పుత్రుడవుతాడు. నీ శరీరపు తేజపుంజం నుంచి జన్మించడం వల్ల అతడు ఉత్తముడై సలక్షణుడై ఉంటాడు. ఉత్తముడు సలక్షణుడా? అవును, వివిధ లక్షణాలతో నిండి ఉత్తముడై అతడికి సాటైన వాడు
జగతిలోని ఇతరుడు ఏ పుత్రుడో ఉండబోడు. యావత్ ప్రపంచము అతన్ని గౌరవిస్తుంది. ప్రణామం మాతా. నాయనా, బాబు, నీవు నా పుత్రుడివి. నీకు నాకు మధ్య నుండే ప్రేమానుబంధం ఎంతో దగ్గర చేస్తుంది. తల్లిని, పుత్రుణ్ణి. నేను నీ తల్లిని, నీవు నా పుత్రుడివి. సంబంధము ఇంకా దగ్గరవడము నేను ముందుగానే తెలుసుకున్నాను మాతా. అందుకే నేను నిన్ను మాతా అని పిలిచి ప్రణామం చేశాను. సరే గాని ఒక విషయం చెప్పండి, నా పేరేమిటి? గణేశుడు. గణేశుడు నీ పేరు. గణాల్లో శ్రేష్ఠుడు, గణాలకు ఈశుడు. మరి నేను తనువు, మనసు,
ప్రాణం శ్రద్ధతో సేవలందిస్తాను మాతా. నీవు నాకు సేవలందిస్తావా? అవశ్యం మాతా. తల్లి కన్నా ఎక్కువగా ఇంకెవరు పుత్రుడికి దగ్గర సామీప్యాన్ని కాపాడడానికై. పుత్రుని కర్తవ్యం ఏమిటంటే అతడు తన తల్లికి సేవలు అందించాలి. నేను అదే చేస్తాను. ఇదిగో దండం. దీనివల్ల ఏమవుతుంది మాతా? ఈ దండంతో నీవు దండించాల్సి ఉంటుంది. ఎవరిని? ఎవరైనా అనుమతి లేకుండా లేదా నా అనుజ్ఞ పొందకుండా నా గదిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వారిని. తమ ఆజ్ఞ పాటిస్తాను మాతా. నీవు జాగరూకుడవై ఇక్కడ కాపలా కాస్తూ ఉండాలి. లోనికెవరూ ప్రవేశించరాదు సుమా. తమరి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను మాతా. జయము మాతకు. జాగ్రత్త. క్షేమంగా ఉండదలుచుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయవద్దు. ఓయి ధూర్త బాలక, నా మార్గానికి అడ్డు రావడానికి నీవెవరు? నా స్థానంలో నిలబడుండి నన్నే ప్రశ్నిస్తున్నావా? నేనెవర్నని? ముందు నాకు నీవెవరివో చెప్పు. నేను మహాదేవుణ్ణి. నేను లోపలికెళ్ళాలి. తమరు మహాదేవులో, ఆదిదేవులో, లేదా పరమదేవులో, లేక దేవతలకే దేవులో? అదంతా నాకు అనవసరం. నేను తమర్ని లోపలికి వెళ్ళనివ్వను. ఏ? మాత ఇచ్చిన ఆజ్ఞ. ఎవరు నీవు? ఎవరు నీ మాత? నీకు నా తల్లి విషయమే తెలియదంటే ఏమీ తెలియదన్నమాట. ఏమీ తెలియని వారిని గురించి నేనేమీ పట్టించుకోను. అత్యంత ప్రియమైన బాలుడు నీవు. బాలుడినే కావచ్చు, కానీ నా నియమాలను ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఎలాంటి వాడినంటే నన్ను పొగడినంత మాత్రాన్న అనుచిత కార్యాలు చేసేవారికి అనుచిత పద్ధతిలో దారి ఇవ్వబోను. అదైతే నీ కర్తవ్యనిష్టయే. మమ్మల్ని లోపలికెళ్ళని. నాకు కర్తవ్యనిష్ట ఉండడం, నీవు నా కర్తవ్యనిష్టను నమ్మినంత మాత్రాన ఆజ్ఞను, పరిమితులను ఉల్లంఘించడానికి అవకాశం కలగబోదు. పైగా మార్గం ఇంకా కష్టతరం అవుతుంది. మాత ఆజ్ఞ లేకుంటే ఏది సంభవం కాదు. నీ పేరు చెబుతావా? నీ తల్లి ఎవరు? ఆమె ఆజ్ఞ వల్ల నిలుచున్నావా? అయ్యో, అఖిల బ్రహ్మాండానికే అధిష్ఠురాలైన హిమాలయ తనయ ఉమాభవాని శివాదేవి పార్వతీ మాతనే నీవు ఎరుగవా? నేనామె పుత్రుడిని. విశ్వేశ్వరాయ గౌరీ మాత సుతాయ గణపతి గణేశుడిని. గౌరీసుతుడా? నాకింతవరకు తెలియదే. గౌరి నీకెప్పుడు జన్మనిచ్చిందో? ఎలా తెలుస్తుంది తమకు? నేను ఆజన్ముడిని, శుద్ధ బుద్ధ నిత్యముక్తుడిని. నీవు వెళ్ళి నీ తల్లికి చెప్పిరా. మహాదేవులు బయట నిలబడ్డారు, వారు లోనికి రాదల్చారని. నీవు అనుమతిని పొందిరా. నేనిక్కడే ఉంటాను. ఓ జటాధారి మహాదేవ, తమరు తప్పకుండా పరమ జ్ఞానులు, ఋషులు, మేధావులు, దివ్య పురుషులై ఉండొచ్చు. కానీ నేను కూడా ఏమీ బుద్ధిహీనుణ్ణి కాను. తమరు నన్ను నా స్థానం నుంచి తొలగించి నన్ను నా కర్తవ్యాన్ని చెయ్యనివ్వర్లా ఉంది. నేను ఇక్కడి నుంచి తొలగిపోగానే తమరు లోనికి ప్రవేశిద్దామనా? వీల్లేదు. నేనిక్కడి నుంచి కదల్ను. మొండివాడా, నీవెందుకు కదులుతావు? మాత కాపలా ఉండమని చెప్పింది, కదలమని లేదు. ఇదెక్కడ గొడవ కైలాసపతి? నీవెరుగవా? 14 లోకాల్లోనూ నా మార్గానికి అడ్డు వచ్చే దుస్సాహసం ఎవరూ చేయలేరు. నీవు బాలకుడివి కదా అని. లేకపోతే ఏమిటి, యుద్ధం చేద్దామనుకున్నావా? రామరి. ధూర్త బాలక, పిట్ట కొంచెం కూతఘనంలో ఉంది. పెద్దలేమో పెద్ద మాటలు మాట్లాడరాయే, మరి చిన్నవారినేమో పెద్ద మాటలు మాట్లాడనివ్వరాయే. ఇక పెద్ద మాటలు ఎవరు పలుకుతారు అన్నట్టు యుద్ధం చేయడం విషయం ఏమైంది? వాచాలుడా, అడ్డులే లేకుంటే పసివాడితో కయ్యం తగని పని. మా గణాలని సంగతి చూస్తారు. మా గణాలే నీకు బుద్ధి చెప్తారు. గణపతికే గణాలు బుద్ధి చెప్తారా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కోపగించారా స్వామి? కోపానికి కారణం ఉంది, అందుకే కోపగించాను.
ఏమి కారణం ప్రభు? ఆ దుష్ట బాలుడు మా దారికి అడ్డు వచ్చాడు. ఆ బాలకుడు ఎవరు పరమేశ? అతడు ఎక్కడ తమ దారికి అడ్డొచ్చాడు? నంది, నీకు కూడా మతిపోయింది. ఒక వంక ఆ బాలుడి దుండగము, మరొక వంక నీవు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. పార్వతి గది బయట వాడున్నాడు. వాడేమో మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళు, వెళ్ళి తెలుసుకురా ఆ బాలకుడు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చాడో. మాటలేమో కోటలు దాటుతున్నాయి, పార్వతితో బంధుత్వం కలుపుతున్నాడు. వెళ్ళు, వెళ్ళి వెంటనే వాణ్ణి వెళ్ళగొట్టు. వెళ్ళు. అలాగే తమ ఆజ్ఞ పరమేశ. పదండి వెళదాం. జయము మాతకు. జాగ్రత్త, మా తల్లి గదికేసి ఒక్క అడుగు వేసిన మా అమ్మని తలుచుకుని మరి మీ అందరి బుర్రలు బద్దలు కొడతాను. కుర్రవాడెవడో ఉద్దండుడే. ఉద్దండునే కాను, చేతిలో దండము ఉంది. నా ఈ దండం మర్యాదంటే ఏమిటో తెలియని వారిని దండించడానికే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయే, అసలు నువ్వెవరని? నీకు కోటలు దాటని మాటలే వినాలనుందా? ఇంత పెద్ద శరీరంతో పెద్ద మాటలు వినలేకపోతే మరి ఇక నీవు నా పెద్ద దెబ్బలకు ఎలా తట్టుకోగలవు? నేనడిగింది నీవెవరని? గొంతు చించుకోకు. నీవు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్పక్కర్లేదు. అయినా చెబుతాను, నేను మా అమ్మకు పుత్రుడిని. అందరూ వాళ్ళ అమ్మలకు పుత్రులే కదా, మరి నువ్వెక్కడి నుంచి చూడబడ్డావు? ఏ, నీ మాటలు కాస్త జాగ్రత్తగా రాని. నేనేమి నీటి బొట్టును కాను ఊడిపడ్డానికి. నేను అమ్మకి పుత్రుడిని. వచ్చేసాను, ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమయ్యాను ఎందుకయ్యావు? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఒరే ఉద్దండుడా, పెద్దవాళ్లను వెక్కిరిస్తున్నావా? పెద్దవాళ్లనే వెక్కిరించడం మంచిది. చిన్నవాళ్లను పెద్దలు వెక్కిరించడం ఎక్కడా ఉండదు. మాటల్లో తెలివైన వాడిలాగే ఉన్నావు. పనులలో ఇంకా ఎక్కువ తెలివైన వాడినే. కాదు, నువ్వు చేసిన పని హేయమైనది. కైలాసపతి పరమేశ్వరులనే పార్వతీమాత గదిలోనికి వెళ్ళనీయకుండా ఆపి నీవు ఆయనను అవమానించావు. పరమేశ్వరుని ఆజ్ఞ ఏమంటే నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టేయమని. నన్నేం వెళ్ళగొడతావు? ముందు నీవు నా కాలుని కాస్త కదిలించగలవేమో చూడు. ఇప్పుడు నిన్ను బంతిలా ఎగరగొడతాం. పద. ఏమిటా రభస? చూస్తాను ఆ రభస ఏమిటో. జయము మాతకు.
పుత్రుడిని. ఆమె లోపలుంది. అసలు ఈ బాలుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ముందు మీరు చెప్పండి, మీరు ఇద్దరు లోపలికి ఎలా వెళ్ళగలిగారు? నీవు నీ అమ్మ అంటున్నావే, మేము ఆవిడ సఖియలం. అంటే పిన్నమ్మలా? అవును. ఒక అమ్మ, ఇద్దరు పిన్నమ్మలు. ఏం జరిగిందో చూస్తామని వెళ్ళి నవ్వుకుంటూ వస్తున్నారే, ఏమైంది? అవును, అక్కడ బయట ఒక బాలుడు నిల్చునున్నాడు. చేతిలో దండం పట్టుకుని ఉన్నాడు. అతడు నీవు తన అమ్మవి అంటున్నాడు. అవును, వాడన్నది నిజమే. ఏమిటి? అవును, నేనే అతడి జన్మదాత్రిని.